సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు సోమవారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా నక్తం ఉండటం, ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో రుద్రాక్ష జలాలతో, సువర్ణ జలాలతో, విభూతి కలిపిన జలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా, కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పుష్పార్చన చేసే సమయంలో ఈశ్వరుడికి తుమ్మి పూలతో, మందార పూలతో పూజ చేయటం ద్వారా, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా, పెరుగన్న నివేదన చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో పఠించినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా దీపారాధన చేసే సమయంలో మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గంధం రాసిన మారేడు దళాలతో శివార్చన చేస్తూ నమశివాయ మంత్రాన్ని పఠించడం ద్వారా పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. అలాగే ఈరోజు రుద్రాక్ష మాలికతో పరమేశ్వరుడి పంచాక్షరి మంత్రాన్ని జపించటం, లేదా రుద్రాక్ష మాలిక ధారణ చేసి విభూతి ధారణ చేసి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా విభూతి పండు, శివస్తోత్రాలున్న పుస్తకాలు శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.